నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. అలాగే టైలర్ మేడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. లైక్ వెయిట్ లాస్, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఈవెన్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్‌కి కూడా మన దగ్గర సెపరేట్ క్లాసెస్, అలాగే డైట్ ప్లాన్స్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా కావాలి సీరియస్ అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో, అలాగే మీకు ఏ టాపిక్స్ పైన వీడియోలు కావాలో మాకు కామెంట్‌లో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియోస్ మేము మీకు చేసి అందించడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో అంగస్తంభన సమస్యకి ఒక పర్టిక్యులర్ ముద్ర అనేది ఉంది యోగాలో. ఆ ముద్ర గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో, బేసిక్‌గా అసలు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా అంగస్తంభన అనేది ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అనే విషయానికి ఆలోచించినట్టయితే, ఆ అంగానికి రైట్ బ్లడ్ సప్లై అనేది తక్కువ అవ్వడం వల్ల అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే స్ట్రెస్ వల్ల అక్కడ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల, లేదా నిద్ర లేకపోవడం వల్ల, లేదా ఓవర్ వెయిట్ వల్ల, లేదా హెల్త్ హ్యాబిట్స్ అంటే మన డైలీ హ్యాబిట్స్ కనుక ప్రాపర్‌గా లేకున్నట్లయితే గనక అలాంటి సమస్యలనేవి వస్తూ ఉంటాయి. సో, వాటి నుంచి బయటపడడానికి ఈరోజు మనం ఒక మంచి ముద్రని మనం నేర్చుకోబోతున్నాం. ఇది హ్యాపీగా మీరు ఎలా అయినా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈవెన్ డ్రైవింగ్‌లో ఉన్న కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. సో, ఆలస్యం చేయకుండా అసలు ఆ ముద్ర ఎలా చేద్దాం అనేది మనం చూద్దాం. సో, ఫస్ట్ మీరు నన్ను కీన్‌గా అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నానో చూడండి. నా లిప్స్‌ని లోపలికి ఫోల్డ్ చేసి, లోపల లాగేసి బయటకి వదులుతున్నాను. ఓకే. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. రైట్. సో, సేమ్ ఇది మామూలుగా ఈ లిప్స్‌తో కాకుండా మన యానస్ లిప్స్‌తో చేయాలి. ఓకే. రైట్. ఇంకా మీకిది చాలా ఎఫెక్టివ్‌గా గనక ఉండాలి ఈ క్రియ అనుకుంటే గనక మీరొక టబ్‌లో వాటరేసి ఆ టబ్‌లో హిప్ బాత్ చేస్తూ మీరు చేస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు హిప్ బాత్ చేసినప్పుడు అక్కడ అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకొని హిప్ బాత్ చేసినప్పుడు అక్కడ టెంపరేచర్ వేరీ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. రైట్. సో, యానస్ మజిల్స్‌ని టైట్ చేసి వదిలేసేయండి. టైట్ చేసి వదిలేసేయండి. టైట్ చేసి వదిలేసేయండి. ఇలా స్టార్టింగ్ ఒక 10 కౌంట్‌తో ప్రాక్టీస్ చేసి ఒక 100 కౌంట్ వరకు వెళ్ళొచ్చు. రైట్. నేను చెప్పాను గదా! మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలుగా మీరు ప్రాణాయామం అంటే డ్రైవింగ్‌లో చేయొద్దు అని చెప్తాం. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఉంటుంది. మీరు పొల్యూటెడ్ ఎయిర్‌ని లోపల పీల్చుకుంటారు కాబట్టి అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఓన్లీ యానస్ లిప్స్‌ని టైట్ చేస్తున్నాం, లూజ్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు యానస్ లిప్స్‌ని గనక టైట్ చేసినప్పుడు అలాగే మీ ఏదైతే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి సంబంధించిన మజిల్స్ ఉన్నాయో అవి కూడా టైట్ అవుతున్నాయి. సో, దానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుందనమాట. దీన్నే అశ్విని ముద్ర అని అంటుంటాం. సో, ఫస్ట్ చెప్పాను కదా! ఒక 10 కౌంట్స్‌తో టైట్, లూజ్, టైట్, లూజ్ ప్రాక్టీస్ చేయండి. ఆ 10 కౌంట్స్‌ని గ్రాడ్యుయల్‌గా డౌన్ ద లైన్ ఒక 10 డేసా, 30 డేసా అంటే మీరు ఎంత సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తారు, ఎంత కాన్సంట్రేటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో, 100 కౌంట్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరేం చేస్తారంటే ఆ యానస్ మజిల్స్ టైట్ చేసి హోల్డ్ చేస్తారు. ఆ హోల్డింగ్‌ని కూడా ఫస్ట్ ఒక 5 కౌంట్, 10 కౌంట్ అలా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో, అది నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ అది 100 కౌంట్ వరకు కూడా వెళ్ళొచ్చనమాట. సో, అలా ఆ యానస్ మజిల్స్, రెక్టమ్ మజిల్స్‌తో పాటు మీ మెయిల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రిలేటెడ్ ఆ ఏరియా అంతా కూడా మజిల్స్ అన్నీ కూడా టైట్ అవుతుంటాయి. తద్వారా దానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంటుంది. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దీన్ని బయటపడడానికి ఇది ఒక సొల్యూషన్ రైట్. డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఓన్లీ దీని వల్లే సరిపోతుందని కాదు. ఇది ఒక టిప్ ఈ వీడియోలో మన వ్యూవర్స్ అడిగారు కాబట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఏదైతే మౌత్ లిప్స్ టైట్ లూజ్ చేస్తున్నానో ఇలా లోపలికి ఫోల్డ్ చేసి బయటకి వదిలేసి, లోపలికి ఫోల్డ్ చేసి బయటకి. సేమ్ అదే మీరు యానస్ మజిల్స్‌తో, యానస్ లిప్స్‌తో చేయాలి. రైట్. క్లోజ్, రిలాక్స్, క్లోజ్, రిలాక్స్, క్లోజ్, రిలాక్స్ అంటే ఆహ్, పెల్విక్ గర్డ్ రీజన్ చుట్టూ ఉండే మజిల్స్ అన్నీ కూడా టైట్, లూజ్, టైట్, లూజ్, టైట్, లూజ్ అవుతాయి. సో, అలా ఒక 10 కౌంట్స్‌తో స్టార్ట్ చేసి డైలీ ప్రాక్టీస్ చేస్తూ 100 కౌంట్‌కెళ్ళండి. తర్వాత నెక్స్ట్ 100 కౌంట్ ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు మీరు హోల్డింగ్‌కెళ్ళిపోండి. సో, మళ్ళీ చెప్పాను గదా! ఇది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ రావాలి అంటే మీరు అన్‌క్లాతింగ్‌లో ఒక టబ్‌లో రూమ్ టెంపరేచర్ వాటర్ ఏసి దాంట్లో హిప్ బాత్ చేస్తూ ఇది మీరు చేసినట్లయితే ఇంకా చాలా చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా సీరియస్‌గా ఉండి మీరు పర్టిక్యులర్ ఇంకా ఆసనాస్ అన్నీ చేస్తూ డైట్ ప్లాన్ చేయాలి గనక అనుకున్నట్టయితే స్క్రీన్ పైన నంబర్ ఏదైతుందో దానికి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు టైలర్ మేడ్ డైట్‌తో పాటు మీకు పర్టిక్యులర్ ఆసనాస్ కూడా
ట్రైన్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో, అలాగే మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియోలు కావాలో చెప్తే, ఆ టాపిక్ పైన నేను మీకు వీడియోస్ చేసి అందించడం అనేది జరుగుతుంది. ఓకే. థాంక్ యూ.